నేను వచ్చిన కొత్తల్లో కొన్నిట్లో యాక్ట్ చేశాను. 'మల్లెమొగ్గలు' నా ఫస్ట్ ఫిలిం. ఉషా కిరణ్ మూవీస్ వాడిది. రామోజీరావు గారికి, బాపినీడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ దీనిలో ఆర్టిస్ట్‌గా నేను చేసినప్పుడు నా క్యారెక్టర్‌ని పెంచారు దానిలో. ఆ తర్వాత భీమినేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో 'నీ తోడు కావాలి' సినిమా వచ్చింది. చార్మి గారి మొదటి సినిమా. దానిలో డాక్టర్ క్యారెక్టర్ చేశా. దానిలో స్క్రీన్ ప్లే సైడ్ భీమినేని గారికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పనని వెళ్ళాను. అక్కడ క్యారెక్టర్ నువ్వేమన్నారు, డాక్టర్ క్యారెక్టర్ అది వేశాను. మణిశంకర్ గారితో 16 డిసెంబర్ వర్క్ చేసేటప్పుడు ఆయన దానిలో క్యారెక్టర్ ఏమన్నాడు. సో హిందీ ఫిలిం దానిలో యాక్ట్ చేశాను. సో ఇలాగ కొన్ని ఫిలిమ్స్లో వాటిలో యాక్ట్ చేశాను. స్క్రీన్ ప్లే డైలాగ్స్ వాటికి వర్క్ చేసేటప్పుడు కృష్ణరాజు గారి ఫిలిం 'పుట్టింటి గౌరవం' ఇలాంటి వాటికి చాలా కొన్ని ఫిలిమ్స్కి వాటికి చేశాను. ఈ దీనిలో ఇప్పుడు ఏమైపోయిందంటే నేను నేర్చుకున్న స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అడాప్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని అనుసరిస్తున్నారు. ఓకే. నేను వచ్చిన కొత్తల్లో డ్రామా ఉండేది యాక్టింగ్లో. గుమ్మడి గారు లేకపోతే ఇంకొకళ్ళు నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ యాక్టింగ్లో ఒక డ్రామా చూపించి కామెడీ కానీ సీరియస్నెస్ కానీ పండించేవారు. కోటా శ్రీనివాసరావు గారు వీళ్ళ ఎంట్రీ తర్వాత ఏమైపోయిందంటే రావు రమేష్ గారు వీళ్ళందరూ నటనలో ఈజ్ తీసుకొని వచ్చేసి ఒక ఫ్రీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ని జనాన్ని ఇది చేశారు. జనం కూడా ఎడ్యుకేట్ అయ్యి ఆడియన్స్ మారిపోయి కొత్త తరాలు వస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఫ్రెష్ యాక్టింగ్ స్టైల్ని న్యాచురలిస్టిక్ ఆఫ్ యాక్టింగ్